సో హై ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియోని చివరి కొట్టుకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ ఫోన్లో చేసిన ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ల్యాప్టాప్లో చేసుకున్న సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీరు చూస్తే ఈ పేజ్లో ఇక్కడ యూజర్ ఐడి అయితే కనిపిస్తుంది. లాగిన్ టు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీకు యూజర్ ఐడి అనేది అసలు లేదు, మీరు ఈ అకౌంట్ అనేది ఎప్పుడు లాగిన్ అవ్వలేదు, మీకు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది రిజిస్టర్ కాలేదు అనుకుంటే, సో ఇక్కడ మీకు గెట్ యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ట్రావెల్ కార్డ్, ఏ అకౌంట్ ఉన్నా సరే ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యూజర్ నేమ్ అనేది మీకు చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దాని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గో క్లిక్ చేయగానే నాకు మొబైల్ నెంబర్ కూడా అయితే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గో క్లిక్ చేయగానే నాకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఏదైతే మీరు రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అయితే అవుతుంది అనమాట. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు డెబిట్ కార్డ్ వచ్చి ఉంటుంది కదా, సో ఆ డెబిట్ కార్డ్ వెనక ఏవైతే ఇక్కడ ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి, ఈఎల్ఎం అని ఇక్కడ మీకు ఏవైతే ఆల్ఫాబెట్స్ చూపిస్తుందో అవే ఆల్ఫాబెట్స్ కింద ఉన్న 3 డిజిట్స్ నెంబర్స్ మీకు డెబిట్ కార్డ్ వెనక అయితే ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చిన్న శాంపుల్ చూపిస్తున్నారు కదా, ఈ అని కనిపిస్తుంది కదా, ఈ దగ్గర ఏదైతే మీ డెబిట్ కార్డ్ వెనక ఈలో 3 నెంబర్స్ అయితే ఉంటాయి, ఆ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎల్ కింద 3 నెంబర్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేయండి. అండ్ ఎం కింద 3 నెంబర్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేసి ఇక్కడ గో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఏంటంటే అల్ట్రా లేయర్ వెరిఫికేషన్ అనమాట. సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్లోని ఈ ఫీచర్ అయితే ఉంటుంది. వన్స్ అయిపోయిన తర్వాత మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే పంపిస్తారనమాట వీళ్ళు వచ్చేసరికి. వన్స్ మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ నీడ్ లాగిన్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు యూజర్ ఐడి వచ్చేసింది, బట్ పాస్వర్డ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ జనరేట్ నో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి మీ యూజర్ ఐడి తోటి. క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూజర్ ఐడి ఇందాక మీ మెసేజ్కి వచ్చింది కదా ఫోన్కి, సో అది ఈ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ రిజిస్టర్ నెంబర్ వచ్చేసరికి ఏదైతే మీ బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి గో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. అండ్ 1 టైం పాస్వర్డ్ అనేది ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే ఒక 1 మినిట్ వెయిట్ చేసి ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని కింద 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎస్ఎంఎస్ ఆర్ కాల్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన మరో ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అథెంటికేట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ మీ డెబిట్ కార్డ్ వెనక ఏవైతే కొన్ని ర్యాండమ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటి కింద ఉన్న 3 డిజిట్ నెంబర్స్ని అయితే ఎంటర్ చేయమంటుంది. ఎఫ్లో ఏవైతే 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. జీలో ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ నాకు కనిపిస్తున్నవి ఈ నెంబర్స్, ఈ ఆల్ఫాబెట్స్, మీకు వేరే ఆల్ఫాబెట్స్ చూపించే అవకాశం ఉంది. ఆ టైంలో మీకు ఏ చూపించింది అనుకోండి, ఏ కింద ఉన్న 3 నెంబర్స్ ఎంటర్ చేయండి. అలాగే 3 నెంబర్స్ ఒక్కొక్క బ్లాక్లో 3 నెంబర్స్ కాదు, ఈచ్ బ్లాక్లో 3 నెంబర్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు 3 నెంబర్స్ ఉండొచ్చు, 2 నెంబర్స్ ఉండొచ్చు, మీకు ఎటువంటి నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ని ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నారు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు. సో పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మీ యూజర్ ఐడి చూపిస్తుంది. అండ్ కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అయితే ఇక్కడ అయితే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, సో న్యూ పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా సేమ్ న్యూ పాస్వర్డ్ పెట్టుకొని ఇక్కడ అప్డేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. అంటే మీ యూజర్ ఐడి క్రియేట్ అయిపోతుంది, పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. సింపుల్‌గా మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు చాలా ఫీచర్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీరు ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయితే అవ్వచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో నన్ను క్వెషన్స్ అయితే అడగొచ్చు. నేను మీ కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను. మీ ప్రాబ్లమ్స్‌ని అయితే మీ క్వెషన్స్‌ని అయితే సాల్వ్ చేస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్‌ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి.